పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా జరుగుతుందంటారు ప్రచారం? చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు మన మల్కాజ్గిరి పార్లమెంట్లో కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో మరి ఈరోజు జనాలు ఎక్కడ చూసినా మరి వేలాది మంది లక్షల మంది రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ తల్లి వచ్చారని చెప్పేసి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా పేరు పేరున వాళ్ళకు నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ప్రజల స్పందన ఏ విధంగా ఉందంటారు? మేము ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ద్వారా 2,50,000 ఓట్లు మేము ఇస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి మేము హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలలో కూడా అందరికీ అదే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఎంత మెజారిటీతో గెలవబోతోంది కాంగ్రెస్ పార్టీ? లక్ష మెజార్టీతో మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ చూసినా అదే చెప్తుంది కాబట్టి జనాలు డిసైడ్ అయ్యారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ పార్టీతో విసిగిపోయారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో విసిగిపోయారు. ప్రజలకు అందుబాటులో ఇల్లు కానీ జాగా కానీ ఏది కావాలన్నా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో సాధ్యమవుతుందని చెప్పేసి మరి జనాలు కూడా అందరికీ ఉంది కాబట్టి కంపల్సరీ మాకు ఇక్కడ నుంచి ఈ యొక్క కాన్స్టిట్యున్సీ నుంచి 1,00,000 మెజార్టీ మేము ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎలాంటి హామీలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళబోతోంది? ఏదైతే మరి 6 గ్యారెంటీ మేము ఇచ్చామో ఒకటొకటి మీ అందరికి తెలుసు. ఏదైతే బస్సు ఫ్రీ అని చెప్పేసి ఆ రకంగా అన్ని గ్యారెంటీలు కూడా ఒక 6 నెలల 8 నెలల లోపు పూర్తవుతాయి కాబట్టి ప్రజలకు ఆ నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు అయితే చేస్తారని ఆ నమ్మకం ఉంది కాబట్టి మొన్న గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పార్లమెంట్ నుంచి మరి సునీత మహేందర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఏ సమస్య ఉన్నా మరి కూన శ్రీశైలం గారి ద్వారా పనిచేపిస్తామని చెప్పేసి కూడా ప్రజలందరికీ హామీ ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. సునీత మహేందర్ రెడ్డి గారు ఎలాంటి హామీలు ఇచ్చారు ఇక్కడ ప్రజలందరికీ? మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీల మీద పేదలకు ఎవరికైతే ఇండ్లు మనకి కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి మరి ఆశ చూపించిండో ఆ అందరు కూడా ఇండ్లు కానీ పట్టాలు కానీ రేషన్ కార్డులు కానీ అన్ని పింఛన్లు కానీ అన్నీ ఇప్పిస్తానేది హామీ ఇచ్చామో ఆ హామీ ఇప్పించే నెరవేర్చే బాధ్యత ఈ యొక్క ముఖ్యమంత్రి గారిది, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారిది, కాబోయే ఎంపీ గారిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓవరాల్గా మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా మీకు అందరికి తెలుసు, రేవంత్ అన్న మన గతంలో ఎంపీగా మరి ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ఎంపీగా మనం గెలిపించినామో ఇవాళ ఆ రోజు 12,000 మెజార్టీతో గెలిపిస్తే 2,00,000 మెజార్టీతో మనం ఇవాళ రేవంత్ అన్నను గెలిపించినట్టయితే అని చెప్పేసి మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క ఎక్కడ చూసినా చెయ్యి అస్తం అంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎప్పుడు 13 తారీఖు వస్తుంది, చేతి గుర్తు కోటు ఎప్పుడు వేయాలనే భావనతో ఉన్నారని చెప్పేసి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా గెలుస్తుందని మీరు చూస్తారు కదా. మీరు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.